అందరికీ నమస్కారం. ఈ ఎడిటోరియల్ కోటా తీర్పును తక్షణమే సమీక్షించాలి అంటూ ఆంధ్రజ్యోతిలో రావటం జరిగింది. ఇది రాసినటువంటి వారు డాక్టర్ జికేడి ప్రసాద్. ఇక బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇది రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వర్గీకరణకు అనుకూలంగా రావటం జరిగింది. సో దానిని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. సో దాంట్లో ఒకరు ఈ ప్రసాద్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆంధ్రజ్యోతికి రాసినటువంటి వ్యాసం ఇది. సో ఈ వర్గీకరణ అనేది మెయిన్గా కొంత క్రీమీ లేయర్కి మాత్రమే, ఆల్రెడీ రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళు మాత్రమే దాంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉండొచ్చు, లేదా ఎట్లా పైకి రావాలనేది తెలిసి ఉండొచ్చు. సో వాళ్ళకు ఒక ప్రాసెస్ మీద ఐడియా ఉంది కాబట్టి వాడుకున్న వాళ్ళే ప్రతిసారి వాడుకుంటున్నారని, చాలా కులాలు ఉన్నా కూడా ఒక కులానికి ఒకళ్ళు పైకి ఎదిగిన వ్యక్తులే మళ్ళీ రిజర్వేషన్ వాడుకొని ఇంకా పైకి వెళ్తున్నారని, కింద ఉన్న వాళ్ళు అలాగే కింద ఉంటున్నారనేసి చాలామంది పోరాటం చేయడం అయితే జరిగింది. అది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటిదే. ఈ వర్గీకరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి బీజం వేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లోనే దీనికి ఒక కమిటీని వేసి దాని ద్వారా వాళ్ళు చెప్పినట్టుగా మేము చేస్తామని ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే మాట ఇవ్వడం జరిగింది. సో అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గొడవలు కావచ్చు, కోర్టులో కావచ్చు, చాలా వివాదాలకే దారితీసింది. సో ఎట్టకేలకు సుప్రీంకోర్టు మొన్న అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రసాద్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, దాన్ని చూద్దాం. కోటా తీర్పును తక్షణమే సమీక్షించాలి. భారత స్వాతంత్రోద్యమానికి సమాంతరంగా డాక్టర్ అంబేద్కర్ నిర్వహించిన సామాజిక ఉద్యమ ఫలితంగా వచ్చిన ఎస్సీ రిజర్వేషన్లు ఇప్పుడు అంతర్గత వివాదంలో చిక్కుకున్నాయి. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదన్న 1973 కేశవానంద భారతి కేసు తీర్పులో రాజ్య సంక్షేమం కూడా ఒక ప్రధాన అంశం. ఈ సందర్భంలో వర్గీకరణ పేరిట ఏబిసిడి అనే అడ్డుకోతకు, క్రీమీ లేయర్ అనే నిలువుకోతకు గురి చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడాన్ని వీరంతా నిరసిస్తున్నారు. చారిత్రాత్మక రిజర్వేషన్లను సంక్షేమ పథకాల్లా పరిగణించడం రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించడమేనని అంబేద్కరీయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఏ భారతీయుడు సాధించనన్ని డిగ్రీలు సాధించిన అంబేద్కర్ని ఆయన మరణం వరకు అంటరానితనం వెంటాడిన సంగతి గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడైన అంబేద్కర్ని ఇప్పటికీ జాతి నేతగా కాకుండా దళిత నేతగా వివక్ష చూపడాన్ని ఖండిస్తున్నారు. జాతీయ కాంగ్రెస్ రాజకీయాల నుంచి ఉప ప్రధానిగా ఎదిగిన బాబూజీ జగజ్జీవన్ రామ్ కూడా కుల వివక్ష ఎదుర్కొన్న విషయాన్ని ఆయన కుమార్తె, మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ బహిరంగంగా అనేక సమావేశాల్లో ప్రకటించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఎన్నికల ముందుగానే ఎన్డీఏ మద్దతు ప్రకటించింది. అధికారం చేజెక్కిన 2 నెలల్లోనే ఈ తీర్పు వెలువడటం రిజర్వేషన్ల స్ఫూర్తిని రాజకీయంగా మంటగలపడమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల మీద నిర్ణయం తీసుకునే హక్కు ఒక భారత పార్లమెంటుకే ఉందని గతంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును గుర్తు చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల ఎజెండాలకు అనుగుణంగా తీర్పులు వెలువడడాన్ని నిరసిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు కేవలం వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు అధికారాన్ని ఇచ్చిన సంగతిని మరిచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఆర్డినెన్స్ తీసుకొస్తామని, ఇప్పటి వరకు వచ్చిన ఉద్యోగ ప్రకటనల్లో కూడా అమలు చేస్తామని అసెంబ్లీలో ఆడంబరంగా ప్రకటించారు. ఇంకా జరగాల్సిన రాజ్యాంగ ప్రక్రియ చాలానే ఉంది. అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కంగారు పడటం తెలంగాణ మాదిగేతర అంబేద్కరీయ సంఘాలు ఖండించాయి. వర్గీకరణ విషయంలో అందరూ ఆలోచనతో అడుగులు వేసి అంబేద్కర్ సామాజిక ఉద్యమాన్ని కాపాడాల్సి ఉందని జాతీయ స్థాయి నాయకుల్లో కదలిక వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తితో సహా ఈ కేసును పరిశీలించిన 7 న్యాయమూర్తులు ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది వర్గీకరణ తీర్పు మీద అసమ్మతి తెలియజేశారు. 341 అధికరణ మీద మిగతా 6 న్యాయమూర్తులు వివరణ సరికాదన్నారు. 2004లో ఈవి చిన్నయ్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య నడిచిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్ల స్వరూపాన్ని మార్చడానికి పార్లమెంటుకు మాత్రమే హక్కుందని తెలియజేసిన సంగతి గుర్తు చేశారు. ఈ వర్గీకరణను అనుమతించే తీర్పు సమయంలోనూ మరో ప్రమాదాన్ని కూడా ఎస్సీ వర్గాలకు ఉద్దేశించిన రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి క్రీమీ లేయర్ని మినహాయించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఈ తీర్పులో జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ అభిప్రాయాన్ని చాలా బలంగా చెప్పారు. మండల్ కమిషన్ సిఫారసులతో వచ్చిన ఓబీసీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ ఇప్పటికే అమల్లో ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం అయిపోతున్న నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగి ప్రయోజనం ఏమిటని దళిత సామాజికవేత్తలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
పదోన్నతుల్లో రిజర్వేషన్ల మీద నిరంతరం ప్రభుత్వాల అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఇంతవరకు ఎస్సీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సుస్థిర స్థానం దక్కనే లేదు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్న వారి మీద నలువైపుల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతేగాక ఎస్సీ కులాల నుంచి రాజ్యాధికారానికి పోటీ పడుతున్న ఉపకులాలను అణిచివేయటానికి వర్గీకరణను ఒక ఆయుధంగా పాలక పక్షాలు గట్టిగా పట్టుకున్నాయి. ఈ పరిశీలన నుంచే దళిత నాయకులు వర్గీకరణ మీద తీర్పును కుట్రగా భావించవలసి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పును దళితులు రాజ్యాధికార పయనం మీద జరుగుతున్న కుట్రగా దళిత నేతలు పేర్కొంటున్నారు. అందుకే ఈ తీర్పును సమీక్షించవలసి ఉంటుందంటున్నారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ మాల మహాసభ నాయకుడు మల్లెల వెంకట్రావు సుప్రీంకోర్టులో సమీక్ష కోసం కేసు నమోదు చేశారు. మిగతా సంఘాలు ఇప్పటికే సమీక్ష కోసం పిటిషన్లు వేశారు. అంటరానితనం, దాని స్వభావం ఇప్పటికీ భారతదేశంలో ప్రబలంగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఆధిపత్య కులాలు అంటరానితనం సామాజిక, సాంస్కృతిక, మత, రాజకీయ, ఆర్థిక రంగాలలో వివక్ష కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ రంగాలలో సమాన భాగస్వామ్యం సాధించడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆ వర్గం భౌతికంగానూ ఇతర మార్గాల్లో హింసకు గురి చేస్తున్నారని మాజీ యూజీఎస్ చైర్మన్ ప్రొఫెసర్ సుఖదేవ్ ఆధారాలతో పాటు ఇప్పటికే ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదిక సమర్పించారు. అంటరానితనం, వివక్ష, దౌర్జన్యాలు విస్తృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ల వర్గీకరణతో సామాజిక న్యాయం ముడిపడి ఉందనే న్యాయమూర్తుల అభిప్రాయాల్ని మెజారిటీ దళిత ప్రజానీకం విశ్వసించటం లేదు. ఒక్క ఉపకులమే మొత్తం అవకాశాలన్నీ లాగేసుకుందనే నిందలు సరికాదు అంటున్నారు. వీటిలో నిజమెంతుందో తేల్చేందుకు తగిన ఘనతో పాటు సామాజిక స్థితిగతులు అధ్యయనాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భాలకు తగినట్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానాలలో నిజమెంతుందో సమీక్ష జరగాలి. వర్గీకరణను రాజకీయంగా ఎన్నికల అస్త్రంగా వాడుకున్న ప్రభుత్వం పారదర్శక గణాంకాలతో న్యాయస్థానాల ముందు ఉంచవలసి ఉంటుంది. ఇవన్నీ జరగకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం వేసిన ఉషా మెహ్రా కమిషన్ ఆధారంగానో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఆధారంగానో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం అంగీకరించడం సాధ్యం కాదు. రాష్ట్రం వర్గీకరణ ప్రక్రియలో ప్రతి చిన్న విషయం న్యాయస్థానాల మెట్లు ఎక్కుతీరుతుంది. చివరికి ఎస్సీ రిజర్వేషన్ల అంతర్గత వివాదాల్లో కూరుకుపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మీద ఖచ్చితమైన సమీక్షను యావత్ దేశ ఎస్సీ ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. ఇట్లు డాక్టర్ జీకేడి ప్రసాద్. చూసాం కదండి ఓవరాల్గా తను ఏం చెప్పదలుచుకున్నారు. సో ఈ వర్గీకరణ వల్ల వాళ్ళకే గొడవలు అయ్యి మళ్ళీ వర్గీకరణ అంటూ వేరే కులాలన్నీ డివైడ్ అయిపోయి వాళ్ళలో యూనిటీ చెడిపోయి వాళ్ళ రాజకీయంగా ఎదగటానికి ఉపయోగపడదు. దానికోసమే కావాలని రాజకీయ కక్షతో వాళ్ళని పైకి రానివ్వకుండా ఎదగకుండా ఉండటం కోసమే వీళ్ళు కావాలని చెప్పి వర్గీకరణను తీసుకొచ్చి వాళ్ళల్లో డివైడ్ చేసేసి ఎప్పటికీ ఒక వర్గం వారు అంటే అగ్ర కులాల వాళ్ళు కావచ్చు, పై కులాల వాళ్ళు ఎట్లా అనుకుంటే అలా ఆ అగ్ర కులాల వాళ్ళే ఎప్పుడు రాజకీయంగా లబ్ధి చెందాలని దానికోసం ఇదంతా చేస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో దీనికోసం మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని మళ్ళీ విచారణకు వస్తుందని ఖచ్చితంగా నీట్గా సమీక్షించిన తర్వాతే ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవాలని ఎప్పుడో కమిటీలు ఏదో సబ్మిట్ చేశారని వాటిని చూసి ఇప్పుడు ఇలా వర్గీకరణకు ఆమోదించడం కరెక్ట్ కాదని ఈరోజు దేశ పరిస్థితులను ఈరోజు ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి మాత్రమే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలని దానికోసం మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది. సో దాని సమీక్ష మళ్ళీ వస్తుందని ఇప్పుడు జరిగినటువంటి విధానం ద్వారా మాల అంటే ఎస్సీలో ఒక పార్ట్ అండి. సో ఆ ఉపకులానికి చెందినటువంటి వారు ఎవరు సంతోషంగా లేరు అనేది వారి వాదన. సో ఇప్పుడు ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంటంటే చాలా ఉపకులాలు ఉన్నాయి. వాటిలో మాల అనేది మేజర్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ ఆ గవర్నమెంట్ అవ్వచ్చు. సో దాన్ని ఇంకో రకంగా చూడాలంటే వాళ్ళే ఎక్కువ ఆధిపత్య పోరులో ఎక్కువగా వాళ్ళే ఫలితాలు పొందుతున్నారనేది వేరే కులాల వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. సో ఒకసారి వాళ్ళకి రిజర్వేషన్ అవ్వటం వల్ల మళ్ళీ వాళ్ళ పిల్లలే రావటం, మళ్ళీ వాళ్ళ తరం వాళ్ళే రావటం, సో వాళ్ళ దగ్గర బంధువులే రావటం, అట్లా ఒకసారి ఫస్ట్ టైం వాళ్ళు రావటం వల్ల గవర్నమెంట్ జాబ్స్ అన్నీ ఆల్మోస్ట్ 80% వరకు వాళ్ళే తీసేసుకుంటున్నారని, మిగిలిన ఉపకులాలన్నీ 17-18 ఉన్నా కూడా
వాళ్ళందరికి కలిపి రిమైనింగ్ 10-15% వస్తున్నాయి అనేసి, దాంట్లోనూ కొన్ని వేరే వేరే రాజకీయ ప్రయోజనాల కోసం వేరే వాళ్ళకి ఇచ్చేశారని రీసెంట్గా జరిగినటువంటి వాదనలు కూడా చూసాం. అవి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే తీసేస్తామని కూడా చెప్పారు ముస్లిమ్స్కి. బట్ లెట్స్ ఇప్పటికైతే ఏం జరిగేటట్లు ఏం కనిపించట్లేదు. బట్ ఈ రిజర్వేషన్లో ఎంత హంగామా అయితే ఉందనేది ఓవరాల్గా ఎన్డీఏ చెప్తున్నటువంటి వాదం. ఎవరికి చెందాల్సినవి వాళ్ళకి చెందట్లేదని, అట్లా చెందితే అందరూ ఈ పాటికల్లా అంటరానితనం కావచ్చు, లేదా అందరూ అభివృద్ధి కావచ్చు, అన్ని కులాలు అభివృద్ధి జరుగుంటే ఖచ్చితంగా ఈరోజు దేశం బాగుండేదని, ఇట్లా చేయటం వల్లే ఒక కులమే పైకి వస్తుందని మిగిలిన కులాలు పైకి రాకుండా ఆపేస్తున్నాయి అనేసి ఎన్డీఏ వాళ్ళు చాలా బలంగా వినిపించడం జరిగింది ఎలక్షన్స్ ముందైతే. అది ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలలో, అది కూడా మందకృష్ణ మాదిగ తను చేసినటువంటి పోరాటం అనుకోవచ్చు, లేదా బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసం అనుకోవచ్చు, ఏదైనా కానీ తను గట్టిగా నిలబడతారు కాబట్టి, తను ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి, తనను మోడీ కలవటం కావచ్చు, కలిసినప్పుడు మాట్లాడిన సంభాషణ కావచ్చు, వాళ్ళిద్దరు ఎమోషనల్గా ఫీల్ అయినవి చాలా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళాయి. ఈసారి ఖచ్చితంగా జరుగుతుందని కూడా చాలామంది నమ్మి వాళ్ళకి 8 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చెప్పినట్లుగా ఎవరు సంతోషంగా లేరనేది ఎంతవరకు నిజం అనేది చూడవలసి ఉంటుంది. బట్ ఇది ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా చేస్తారని ఈ వ్యాసంలోనూ రాయటం జరిగింది. అది ఓపెన్గా చెప్పారు కూడా మోడీ గారు కూడా. అయినప్పటికీ వాళ్ళకి అనూహ్యంగా 100% సీట్స్ పెరిగి 4-8 వరకు వచ్చారంటే ఖచ్చితంగా ప్రజలు దాన్ని విశ్వసించారని మనం చూడవలసి వస్తుంది. చూద్దాం.